వెల్కమ్ ట్రేడర్స్. దిస్ ఇస్ శర్మ హియర్. ఈరోజు మనకి మార్కెట్‌లో నిఫ్టీ పూర్తి రేంజ్ మోడ్‌లో నడిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మధ్యాహ్నం 3:30 దాకా కూడా అది ఫస్ట్ క్యాండిల్ హై, లో బ్రేక్ చేయలేకపోయింది. అక్కడ సస్టైన్ అవ్వలేకపోయింది. కానీ మనం మార్కెట్‌లో ఉన్నప్పుడు మనకి నిఫ్టీ ఎక్కడి నుంచి రివర్సల్ తీసుకుంటుంది, ఎక్కడి నుంచి ట్రెండ్ చేంజ్ అవుతుందనేది మనకి తెలిస్తే అది చక్కగా మనం పని చేసుకోవచ్చు. ఒకటి గ్యాన్ బుల్లిష్ అండ్ గ్యాన్ బెరిష్ లెవెల్స్‌ని మనం వర్కౌట్ చేస్తాం. రెండోది నెక్స్ట్ వచ్చేసి మనకి కావాల్సిన గ్యాన్ బులిష్, బెరిషే కాకుండా మనకి ఇంకొక సిస్టమ్ కూడా ఉంది. అది నిఫ్టీ ట్రెండ్ చేంజ్ అలర్ట్ సిస్టమ్. ఎవరైతే నిఫ్టీలో ట్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన ఆహ్, అస్త్రంగా కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతుందో మనకి తెలియడం, ముందుగా తెలియడం అనేది ఒక ఆహ్, చాలా మంచి విషయం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం చూసినట్టయితే మనం పొద్దున్న లైవ్‌లోకెళ్ళాం. లైవ్‌లో చూపించాను. మార్కెట్ ఎలా ఉందో. సో, స్టాక్స్ గురించి చెప్పాను. ఇప్పుడు మార్కెట్ అయిపోయిన తర్వాత మీకోసారి ఈ అలర్ట్ సిస్టమ్ గురించి వివరిద్దామని మీ ముందుకొస్తున్నాను. ఈ వీడియోని చివరిదాకా చూడండి. చిన్న వీడియో 5 నిమిషాల నుంచి 7 నిమిషాలు ఉంటుంది. సో, ఇందులో ఏం లేదంటే నిఫ్టీ నేను చార్టింగ్‌లో రాసుకున్న కోడ్ నుంచి అలర్ట్స్ నిఫ్టీ టెలిగ్రామ్‌కొస్తాయి. ఇది మన గ్రూప్. ఈ గ్రూప్ కూడా మీకు చూపించాను. మనం మార్కెట్ ఉన్నప్పుడు. సో, ఇది చూసినట్టయితే ఇది మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఎన్ని గంటలకొచ్చింది? 9:32కి ఒక అలర్ట్ వచ్చింది. అది బ్యాంక్ నిఫ్టీలో వచ్చింది. అయితే 9:32కి వచ్చినప్పుడు మార్కెట్ హైలో ఉందా? లోలో ఉందా? అని చూడాలి. సపోజ్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. 9:32కి వచ్చినప్పుడు అది మనకి ఆహ్, ఎక్కడొచ్చిందో చూసుకోవాలి. ఇది ఇక్కడ ఉన్నది. అంటే ఇది లోలో లేదు. ఎందుకంటే అంతకు ముందు క్యాండిల్ లో ఇది. మీకు అంతా కావాలనుకుంటే ఇక్కడ చూడండి. ఇది 9:30 మనకి 9:35లో వచ్చిన క్యాండిల్ ఇది. సో, 9:30-5లోని ఆ క్యాండిల్ మనం చూసినట్టయితే మనకి లోలో ఆహ్, రాలేదు. సో, అది మనం ఏం చేయాలంటే దాన్ని మనం ఒక స్వింగ్ ఎక్కడైతే లో ఉందో లోయెస్ట్ లోలో వచ్చినప్పుడే మనకి ఆ అలర్ట్ పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనం చూసినట్టయితే 9:32కి వచ్చింది. అంటే 9:35 క్యాండిల్ గనుక మనం చూసినట్టయితే ఇప్పుడు ఒకసారి మనం దీన్ని రీప్లే చేద్దాం. ఎలా నడిచిందో మనం చూద్దాం. ఇది క్యాండిల్ ఈ క్యాండిల్‌లో మనకు ఫార్మ్ అయింది కాబట్టి, మనకి లోయెస్ట్ లో బ్రేక్ చేసేసింది. సో, ఇది లో కాదు కాబట్టి, మనం దాన్నిగా కన్సిడర్ చేసుకోం. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. నిఫ్టీలో చూపిస్తాను. నిఫ్టీలో మనకేం జరిగిందో ఒకసారి చూపిస్తాను. నిఫ్టీలో మనకి సుమారుగా ఎన్ని గంటలకొచ్చిందండి? 10, 8కొచ్చింది. 10, 8కొచ్చింది. 10, 8కొచ్చినప్పుడు ఏం చేసుకోవాలి? నిఫ్టీ రానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ రానివ్వండి, ఇండెక్సెస్ అన్నీ కూడా ఒకలాగే పనిచేస్తాయి కాబట్టి, ఇక్కడ 10, 8కి మనం మార్చుకుంటాం. అంటే ఎలాగంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకొని 10, 8కి మనం మార్క్ చేసుకోవాలి. ఇది 13, ఇది 17, ఇది 18. సో, మనం ఒకసారి చూసినట్టయితే ఈ క్యాండిల్ మనకి హై అండ్ లో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మీరు చూసినట్టయితే నిఫ్టీ దాని కిందకి రావడానికి 2 సార్లు ప్రయత్నించింది. కానీ జరగలేదు. ఒకసారి చూపిస్తానండి. మనం ఒకసారి మన అది కొత్త ఇది తీసుకుంటాను. ఇది 10, 8 ఓకే. ఈ టైంకొచ్చింది. అలర్ట్ చదవండి. నిఫ్టీ ట్రెండ్ చేంజ్ అలర్ట్ 23,965. సో, 23,965 దగ్గర పైన అది బ్రేక్ అయితే మనకి బుల్లిష్ కింద ఉంది. ఎందుకంటే నిఫ్టీ అలర్ట్ వచ్చే టైంకి నిఫ్టీ లోలో అయింది. డే లోలో చూడండి కావాలంటే ఇక్కడ నుంచి హై, ఇది డే లో అప్పటికి. సో, హై లో మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్న తర్వాత అది మనకి ఎలా రివర్స్ అయిందో నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి స్టార్ట్ న్యూ. సో, ఇక్కడ చూడండి 9, 10, 8 కదా! 10, 8 నేను చూపిస్తాను అదే క్యాండిల్. రాగానే మనం ఏం చేసాం? అక్కడ మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకొని మనం దీన్ని కొద్దిగా స్పీడ్‌గానే నడుపుతున్నాం. మీకు టైమ్ వేస్ట్ చేయకుండా. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్క క్యాండిల్ కూడా అంటే ఒక్క క్యాండిల్ కూడా దీని కిందకి రాలేదు. మధ్యాహ్నం ఒకసారి దాన్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది. కానీ ఇది స్ట్రాంగ్ వాల్యూమ్ జోన్, స్ట్రాంగ్ బ్రేక్‌ఔట్ జోన్ కాబట్టి మీరు చూసినట్టయితే ఇక్కడి నుంచి నిఫ్టీ మనకి బుల్లిష్ అయి వెళ్ళిపోయింది. వెళ్ళినప్పటికీ హైని బ్రేక్ చేయలేకపోయింది మళ్ళీ. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయ్యి కిందకొచ్చినా కూడా చూడండి రీప్లే జరుగుతుంది. మధ్యాహ్నం ఇంచుమించు మధ్యాహ్నం 2 గంటలు 3 గంటలకనుకుంటా 3 గంటల ప్రాంతంలో మళ్ళీ అదే జోన్‌కొచ్చి ఆ జోన్‌లోనే అక్కడ ఒకసారి ఆడింది. సో, ఈరోజు నిఫ్టీ గామా బ్లాస్ట్ కూడా జరగలేదు. గామా బ్లాస్ట్‌లో 24,000 కాల్ ఆప్షన్ చూపించింది కాబట్టి 24,000 కాల్ ఆప్షన్ చక్కగానే నడిచింది. సో, ఈ టైంలో మనం ఏం చేసుకోవచ్చంటే నిఫ్టీలో ట్రేడ్ చేసుకునే వాళ్ళకి ఇక్కడ తెలిసిందనుకోండి. ఇక్కడ మనం కాల్ ఆప్షన్ ఒకటి మనం తీసుకోవచ్చు. చూడండి మధ్యాహ్నానికి సుమారుగా అది 3 గంటల ప్రాంతంలో ఇక్కడ కిందకొచ్చింది. సో, వచ్చిన తర్వాత అది దీన్ని క్రాస్ చేసి సస్టైన్ అవ్వలేకపోయింది కిందకి. చూడండి టచ్ అయింది. ఎన్ని గంటలకండి? 1:30కి. 1:30కి ఒకసారి టచ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ పని చూద్దాం. మార్కెట్ మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి దీన్ని పుష్ చేసుకొని పైకెళ్ళిపోయింది.
సో, ఇదొకసారి, ఇదొకసారి 2 సార్లు మనకి అవకాశం ఇచ్చింది. ఇక్కడ చూడండి ఈ జోన్‌లోకి ఎప్పుడొచ్చి రివర్స్ అవుతుందో, రిట్రేస్‌మెంట్ జరుగుతుందో, అది మనకి మళ్ళీ అవకాశం కింద ఉంటుంది. చూడండి ఇక్కడ ఇంకోసారొచ్చింది. సో, ఇది ఎన్ని సార్లొచ్చినా కూడా ఈ జోన్‌ని మాత్రం క్రాస్ చేయాలి. అంటే 1, 2, 3 సార్లొచ్చింది. 3 ఇది నాలుగోసారి. సో, నాలుగోసారి ప్రయత్నించింది. కానీ ఐదోసారి మాత్రం ఇది మనకి ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇగో చూడండి, చూడండి. చూడండి. అంటే ఈ జోన్ అనేది చాలా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. ఎన్ని సార్లు మీరు చూసినా కూడా ఈ జోన్‌లో అది సస్టైన్ అయ్యి వెళ్ళిపోయింది. ఇక్కడికి మార్కెట్ పడిపోతుందనుకున్నారు. కానీ నేను నాతో పాటు మరో ఇద్దరు ఆహ్, వచ్చి కూర్చున్నారు చూసారు. లైవ్‌లో చూపించాను వాళ్ళకి. ఈ లైన్ క్రాస్ చేసి వెళ్ళలేదు. అదే మనం ఆప్షన్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి అదే విధంగా అదే ఆప్షన్ అదే టైంకి మనం తీసుకోవాలి అనుకుంటే చూడండి ఇది ఆప్షన్ అండి. ఆ టైంకి మనం ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఒకసారి మళ్ళీ నేను ఇది ఇక్కడ మార్క్ చేస్తున్నాను. 10:08కి వచ్చింది కాబట్టి 10:08 క్యాండిల్ దగ్గర మార్క్ చేస్తాను. 10:08 సో, 10:08 క్యాండిల్ దగ్గర మార్క్ చేశాను. కింద చూడండి 10:08 క్యాండిల్ దగ్గర మార్క్ చేశాను. మార్క్ చేసిన తర్వాత మనం దీన్ని రన్ చేసుకుందాం. ఓకే. ఒకసారి రీప్లే చేద్దాం. 10:08 దగ్గర పెడతాను. 10:08 దగ్గర పెట్టిన తర్వాత ఒకసారి మనం కనుక రీప్లే చేస్తే ఇంకాస్త స్పీడ్‌గా పెట్టుకుందాం. ఎందుకంటే మనం స్లో అవుతుంది. సో, దీన్ని కనుక 3 5 చూద్దాం. చూడండి మీకు చూపిస్తాను. 88 ఎంట్రీ అయితే 88 ఎంట్రీ ఇచ్చింది. 88 నుంచి అది 110, 124, 134, 134 తర్వాత 125 వచ్చింది. మళ్ళీ కిందకొచ్చింది. ఈ జోన్‌లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా అది పైకి వెళ్ళే అవకాశాలే ఉన్నాయి తప్ప, ఆ గ్రీన్ దీన్ని ఎప్పుడైతే క్రాస్ చేసి కిందకొస్తుందో ఈ జోన్‌ని అది మనకి ఆహ్, ఎంట్రీ ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ మనం ప్రాఫిట్ బుక్ చేసేసుకోవచ్చు ఈ లోపల. మీరు కనుక ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సుమారుగా మనకి 50 పాయింట్ల దాకా ఇచ్చింది. అక్కడి నుంచి అది ఫ్లాగ్ వేసుకుంటూ వెళ్ళింది పైకి, కిందకి, పైకి, కిందకి. మధ్యాహ్నం ఒక టైంలో అది కిందకి జారి దీని కిందకొచ్చింది. అయినప్పటికీ కూడా ఆ జోన్‌లోంచి అది పైకి వెళ్ళలేకపోయింది. మీరు చూసుకుంటే నేను యారో మార్క్ పెట్టాను చూడండి. అక్కడి నుంచి అది ఇంచుమించుగా అదే జోన్‌లోంచి అక్కడ ఆడింది తప్ప పైన ఆడింది తప్ప కిందన అక్కడ వచ్చే అవకాశాలు లేకుండా పోయి మధ్యాహ్నానికి కూడా మార్కెట్ మూసే టైంకి అది అదే జోన్‌లో ఆడుతూ కిందకోసారొచ్చింది. సో, ఇక్కడ వరకు మనం ఎన్ని సార్లు ఆ జోన్‌ని క్రాస్ చేసి వెళ్ళినా మనం బై చేసుకోవచ్చు. సో, ఇది ఈరోజు విషయం అండి. సో, ఎప్పుడు కూడా ఈ నిఫ్టీలో ట్రేడ్ చేసుకొని మనం మార్కెట్‌ని గెలవాలనుకున్నప్పుడు బయర్స్ అయితే ఖచ్చితంగా సెల్లర్స్ అయినా దీన్ని వాడుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి అలర్ట్ సిస్టమ్ ఉండాలి. ఎవరికైనా నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా ఇలాంటివి కావాలనుకుంటే అలర్ట్ జోన్‌లో జాయిన్ అవ్వచ్చు మీరు. దీనికి నేను లింక్ ఇస్తాను. సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. ప్రతి నెల ప్రతిరోజు అలర్ట్స్ వస్తాయి. నేను కూడా గూగుల్ మీట్‌లో వచ్చి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇవి చాలా చక్కగా పనికొస్తాయి. బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి పైన మనకి అలర్ట్స్ కూడా ఉంటాయి. అలర్ట్స్ ఉన్నప్పుడు ఆ పైవన్నీ కూడా చూసుకోవచ్చు. ధన్యవాదాలండి. వీడియోని చివరిదాకా చూసినందుకు. నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ బటన్ కొట్టండి. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలండి నా వీడియో చూసినందుకు. ధన్యవాదాలు. నా నంబర్ వచ్చి 9492340656 నా నంబర్. ఎవరైనా నన్ను సంప్రదించాలనుకుంటే 9492340656కి కాంటాక్ట్ చేయొచ్చు. లేదా కిందనిచ్చిన లింక్‌ని ద్వారా వాట్సాప్‌లో జాయిన్ అవ్వచ్చు. అక్కడి నుంచి నన్ను కాంటాక్ట్‌లోకి రావచ్చు. థాంక్ యూ. ధన్యవాదాలు.